అండి. హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ ని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్, మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసి అయితే సపోర్ట్ చేయండి. మీరు ఆల్రెడీ thumbnail లో చూస్తే మీకు ఐడియా వచ్చుంటది కదా నేను ఏం టాపిక్ మీద మాట్లాడుతున్నాను అనేది. గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు చూస్ చేసుకున్నాము, మామూలు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కాకుండా అనేది నేను ఇప్పుడైతే చెప్తాను. మేము ఆల్రెడీ అక్కడ 1.5 year ఆ అపార్ట్మెంట్ లో సింగిల్ అపార్ట్మెంట్ లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తీసుకున్నాము. మేము అక్కడిది చూసాము. ఇక్కడేమో ఏమేమి ఉంటాయో ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈ డిఫరెన్స్ ని బట్టి మేమైతే ఇది చూస్ చేసుకోవడం అయితే జరిగింది. నేనేం ఇందులో ఎక్స్పర్ట్ ని కాదు. సో దట్ ఏంటి కరెక్ట్ గా చెప్పడానికి నాకు అనిపించిన పాయింట్స్ అయితే నేను చెప్తాను. నాకేమంత రియల్ ఎస్టేట్ మీద ఐడియా లేదు. మాకు ఎలాంటి దేని వాల్యూ బేసిస్ మీద మేము ఇది చూస్ చేసుకున్నామో అయితే మీకు షేర్ చేసుకుంటాను. బికాస్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో కదా అని అనిపించింది. అందుకని అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను రెండు కాన్స్ అండ్ ప్రోస్ రెండు చెప్తాను. నాకు ఫస్ట్ పాజిటివ్స్ గా అనిపించినవి అయితే చెప్తాను. మేము ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాం కదా, మోక్షజ్ఞ కోసం అయితే మా మెయిన్ ప్రిఫరెన్స్ ఇక్కడ తీసుకోవడం అనేది. సో ఫస్ట్ మోక్షజ్ఞాన్ని ఉద్దేశించి అయితే తీసుకున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అక్కడ ఏంటంటే మనకి జస్ట్ ఏ ఫ్లాట్ కి వెళ్తున్నాం అనే నంబర్ రాసి ఎవరు అనే పేరు రాసేసి పైకి అయితే వచ్చేస్తారు. అది ఎవరైనా కావచ్చు, జొమాటో వాళ్ళు కావచ్చు, అమెజాన్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా సరే మనకి నేమ్ రాసేస్తే కిందకి గార్డ్ అనే వాళ్ళు ఎలో చేసేస్తారు. కానీ ఇక్కడ అలా అయితే కాదు. ఖచ్చితంగా మనమైతే ఎస్ఎస్ ఇవ్వాలి. ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. నాట్ ఓన్లీ స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళు ఒక్కళ్ళే కాదు. ఈవెన్ మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ వచ్చినా కూడా మనం అనేది వాళ్ళకి ఓకే వీళ్ళు మా వాళ్ళే లేకపోతే వీళ్ళు ఓకే అని చెప్పి మనం ఎస్ఎస్ ఇస్తేనే ఖచ్చితంగా మన ఫ్లాట్ కి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఇక్కడైతే ఒక యాప్ క్రియేట్ చేశారు. ఆ యాప్ లో మనకి ఎవరు అనేది వాళ్ళ ఫోటో, నేమ్, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఒకవేళ అమెజాన్ డెలివరీ బాయ్ లేకపోతే ఎవరైనా ప్లంబరా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ అని చెప్పారా, అలాగా మనకు ఒక ఫోటో అని వాళ్ళ నేమ్, వాళ్ళు ఎవరు అనేది ఒక డీటెయిల్స్ వస్తుంది. ఆ తర్వాత మనం ఎస్ఎస్ ఇస్తేనే ఇక్కడ మనకైతే అలో చేస్తారనమాట. ఇది ఒక సేఫ్టీ కదా. నాకు ఈ సేఫ్టీ మేము ఇంపార్టెంట్ అనుకున్నాము. సో ఇది చూస్ చేసుకున్నాము. ఇంకా సెక్యూరిటీ అంటే పిల్లలు కొంత సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా బయటకు వెళ్ళినా మనకి ఆడుకుంటున్నారా కింద బేస్మెంట్ లో అలాంటి కంగారు ఉంటది, బయటకు వెళ్ళిపోతారేమో అని చెప్పి. సో ఇక్కడైతే అలా కాదు. మామూలు అపార్ట్మెంట్స్ లో బయటకు అయితే అలో చేస్తారు. మేమున్న అపార్ట్మెంట్ లో అయితే బయటకు వెళ్ళిపోతున్నా పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఖచ్చితంగా నేనైతే ఉండేదాన్ని. మిగతా పిల్లలు ఆడుకుంటుంటే కూడా నేను చూసేదాన్ని. బయటకి సైకిల్ తొక్కుంటూ బయటకు వెళ్ళిపోయినప్పుడు పేరెంట్స్ లేకపోయినా అలాగా. ఇక్కడైతే అలాగా ఖచ్చితంగా అలో చేయరు. వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చి వాళ్ళంతటికి వాళ్ళు బయటకి వెళ్ళినా తిరిగి సేఫ్ గా ఉంటారు, వస్తారు అనేంత వరకు కూడా సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండిద్ది. సో నేను ఇక్కడ పని చేసుకుంటున్నా. కొంత బయటకు ఒక్కడే వెళ్ళినా కూడా నేనైతే ధైర్యంగా ఉండొచ్చు. లోపలే ఎక్కడో ఆడుతూ ఉన్నాడని చెప్పి. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ ఏంటి, ఎవరు ఎలా వెళ్తున్నారు ఏంటి అనే సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సేఫ్టీ, సెక్యూరిటీ వీటన్నిటి రీజన్స్ వల్ల ఫస్ట్ మెయిన్ థింగ్ మేము తీసుకున్నాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి ఎమ్యూనిటీస్. అందులో కూడా మోక్షజ్ఞ ప్రిఫరెన్స్ అని చెప్పాం కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లే ఏరియా ఉంది. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ లో మనకి ప్లే ఏరియాస్ అట్లాంటి ఏమి ఉండవు. మాకు వచ్చేసేటప్పటికి అక్కడికి 5 kilometers దూరంలో పార్క్ ఉండడం వల్ల మేమైతే వీకెండ్ మీదే డిపెండ్ అయ్యాల్సి వచ్చేది. ఎందుకంటే అంత అంటే డిస్టెన్స్ నేను ఆటోనో కారో పట్టుకొని ఎవ్రీ టైం తీసుకెళ్లడం అసలు కుదరదు. అండ్ ఇక్కడైతే ప్లే ఏరియా ఇక్కడే ఉండడం వల్ల నేను డైలీ ఇక్కడికైతే తీసుకొని వెళ్తున్నాను. అక్కడ ఏంటంటే అలా లేకపోవడం వల్ల మేము మిగతా 5 days వీక్ డేస్ మొత్తం మేమిద్దరమే ఇంట్లోనే ఆడుకుంటూ, కిందకి వెళ్ళినా కూడా నాతోనే ఆడుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలో అందరు వచ్చి ఆడుకోవడం లాంటివి ఉండవు. కాబట్టి ఏమయ్యేదంటే తను నేనే కిందకి వెళ్ళినా ఆడుకోవడం, ఇంట్లో ఆడుకోవడం. ఇక్కడ ఏంటంటే ప్లే ఏరియా ఉండడం వల్ల ఈవినింగ్ టైంలో 4 to 6, 6:30 వరకు కింద అందరూ పిల్లలు ఆడుతూ ఉంటారు. కాబట్టి మాక్సిమం స్కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లేగా ఆడుకోవడానికి ఫ్రెండ్స్ దొరుకుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అలాంటివన్నీ ఇంప్రూవ్ అవుతాయి. వాడికి కూడా టైం పాస్ అవుతుంది. అండ్ నాకు కూడా ఫ్రెండ్స్ అవుతున్నారు. కాబట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ నాకు ఫ్రెండ్స్ ఆబ్వియస్ గా అవుతూ ఉంటారు కదా. అట్లాగా బాగుంటది అని అనిపించింది అమ్యూనిటీస్. ఇంకొకటి ఏంటంటే అమ్యూనిటీస్ లోనే జిమ్, మనకి వాకింగ్ ట్రాక్ వస్తుంది. అలాంటి దాని వల్ల మనకి వర్కౌట్ కూడా అవుతుంది. సో అక్కడ ఉండేటప్పటికి మేము బయటకు వెళ్ళడానికి లేదు. సో ఏమయ్యేదంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంట్లో ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మనకైతే ఇంట్లోనే చేయాలంటే అంత మోటివేషన్ ఉండదు కదా. ఇక్కడ ఏంటంటే ఇంత స్టెప్స్ వేయాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని మార్నింగ్ కాసేపు, ఈవినింగ్ కాసేపు మోక్షజ్ఞ ప్లే ఏరియాలో ఆడుకుంటున్నా కూడా మేము ఆ రౌండ్ తిరగడం అనేది జరుగుతుంది. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయినా కూడా మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత జిమ్ అనేది వెళ్ళి వర్కౌట్ చేసుకోవడం కూడా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఉన్నప్పుడు మన ఎక్కువ ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది వెళ్ళాలి చేయాలి అని చెప్పి. సో ఖచ్చితంగా మాకు కూడా ఫిజికల్ గాను మెంటల్ గాను కాస్త పీస్ఫుల్ గా ఉంటది అని అనిపించింది. ఎందుకంటే
ఏంటంటే కొంచెం వర్కౌట్ చేస్తూ ఉంటాము, కిందకి వెళ్ళి తిరుగుతూ ఉంటాము, ఓన్లీ ఇంట్లోనే కూర్చోకుండా అని అనిపించింది. ఇంకొకటి మనకి క్లబ్ హౌస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, సో బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు. మనం ఏ పార్టీస్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా చక్కగా ఇక్కడే ఉంటది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడానికి కూడా కుదురుతుంది కదా అని చెప్పి ఇలాంటి ఇమ్యూనిటీస్ అనేవి సెకండ్ మెయిన్ రీజన్ మేము తీసుకోవడానికి. ఇంకా థర్డ్ వచ్చేసి మెయింటెనెన్స్. అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ మనం అయితే పట్టించుకుని చేయాల్సిన పని ఉండదు కదా. మెయింటెనెన్స్ అని ఒక ప్రెసిడెంట్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు మెయింటైన్ చేయడానికి. సో మనమే పర్టికులర్ గా అన్ని ఏంటి ట్రబుల్ ఏంటి అలాంటివన్నీ చూసుకోవాల్సిన పని ఉండదు. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో మనకి కొంతమంది ఉండడం వల్ల వాళ్ళే రెస్పాన్సిబిలిటీస్ అందరు తీసుకొని అట్లా ఉంటది. ఇక్కడైతే మనం కొంచెం వాళ్ళకి వదిలేసేయచ్చు, వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అండ్ చాలా వరకు ఫెస్టివల్స్ అవి కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. మనం ఎవ్రీ ఫెస్టివల్ కి ఇంటికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా కుదరదు. సో మనమైతే ఇల్లుని మిస్ అవుతాం ఖచ్చితంగా. ఏ ఫెస్టివల్ వచ్చినా ఇంట్లో మనమే పూజ చేసుకోవడం తినడం అలాంటివి కాకుండా ఇలాంటి కమ్యూనిటీస్ లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళే ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా జరుపుతారు. ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత క్రిస్మస్, January 1 అండ్ సంక్రాంతి ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి కూడా ఆల్రెడీ. సో ఏంటంటే మేము వెళ్ళకపోయినా సరే ఇక్కడ ఆల్రెడీ ఫెస్టివ్ మూడ్ లో ఉంటాం కాబట్టి ఓకే ఫెస్టివల్ వచ్చింది జరుపుకోవాలి అని మనకి ఉంటది. అండ్ పిల్లలకు కూడా ఫెస్టివల్ అంటే ఒక హాలిడేనే కాకుండా ఇలాగ అందరూ కలుస్తారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తారు, బాగా జరుపుకుంటారు, ఏ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటది అలాంటివి కూడా తెలుస్తాయి. స్టాండ్ అలోన్ లో ఏంటంటే ఎవరికి వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. మేమున్న అపార్ట్మెంట్ లో అయితే కనీసం అందరూ బాగా సెలబ్రేట్ చేసుకునే గణేష్ చతుర్థి లాంటివి కూడా ఏమీ సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదు. సో ఇంట్లో ఒక్కదాన్నే అనిపించే ఫీలింగ్ ఎక్కువ ఉండేది నాకు. పండక్కే ఇంటికి వెళ్ళడం, మిగతా ఇంట్లో ఉండడం అలాగా. సో ఇక్కడైతే అలా ఉండదు, కాస్త ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు కదా అనిపించింది. సో సెకండ్ మెయిన్ రీజన్ అది. మనం కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళే మెయింటైన్ చేస్తారు, మనం ఎక్కువ చూసుకోవాల్సిన పని ఉండదు కదా అలాంటివి. ఇంకా ఫోర్త్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటది, ఎందుకంటే కొంచెం మెయింటైన్ చేస్తారు. చుట్టూతా వాకింగ్ ట్రాక్ అప్పుడు చెట్లు, కొంచెం దూరంగా కూడా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు, పీస్ఫుల్ గా ఉంటుంది, లెస్ నాయిస్ ఉంటది అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే అంత చుట్టూతా చెట్లు అట్లా ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, మాకు కూడా చుట్టూతా మాక్సిమం గ్రీన్ ఎన్విరాన్మెంటే ఉంది. సో దానివల్ల మనకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. వేరాజ్ మనకి మామూలు అపార్ట్మెంట్ లో అయితే సిటీ సెంటర్ లో కానీ ఎక్కడో ఒక చోట కట్టేస్తూ ఉంటారు కాబట్టి మన కిందే మెయిన్ రోడ్ హైవే కూడా ఉండే ఛాన్స్ ఉండిద్ది. కాబట్టి అప్పుడు పిల్లలకి సేఫ్టీ కాదు, మనకి కూడా ఎప్పుడు హార్న్ సౌండ్స్ అట్లా వస్తూ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా మనకి ఒక డ్రాబ్యాక్ గా అనిపిస్తుంది అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడైతే అట్లా ఉండదు కాబట్టి కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అట్లా అనిపించింది, ట్రాఫిక్ అదంతా లేకుండా. ఇంకొకటి వచ్చేటప్పటికి హయ్యర్ ప్రాపర్టీ రీసేల్ వాల్యూ కానీ అట్లా ఉంటుంది. మేము ఎక్కువ అవుతుంది అనే దానికంటే కూడా మేము ఫ్యూచర్ లో ఎప్పుడైనా రీసేల్ చేయాలన్నా లేకపోతే రెంట్ కి ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ఇది ఆల్రెడీ బెంగళూరు ఐటీ హబ్ కాబట్టి ఇక్కడ మేము రెంట్ కి ఇచ్చినా కూడా మాకు రెంట్ వస్తుంది. అలా కాదు ఒకవేళ ఫ్యూచర్ లో మేము హోమ్ టౌన్ కి అట్లాగా మూవ్ అయిపోయినా లేకపోతే వేరే ఫ్లాట్ తీసుకోనో లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నప్పుడు దీన్ని మేము రెంట్ కి ఇచ్చినా రీసేల్ కి పెట్టినా కూడా మాకు వాల్యూ ఎక్కువే ఉంటది. సో అందుకని మేము ఇది చూస్ చేసుకున్నాము. వేరే మనం స్టాండ్ అలోన్ లో ఏంటంటే మనకి ఇయర్స్ పెరిగే కొద్దీ అపార్ట్మెంట్ రీసేల్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటది కదా. ఇక్కడ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ లో అలాంటి ప్రాబ్లం ఉండదు. గేటెడ్ కమ్యూనిటీ అన్నప్పుడు ఖచ్చితంగా మనం రెంట్ కూడా ఎక్కువకే ఇస్తాము. సో రెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా రీసేల్ చేయాలన్నా కూడా ఎక్కువ రీసేల్ వాల్యూనే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము పాజిటివ్ గా తీసుకొని ఈ అన్ని పాజిటివ్ పాయింట్స్ వల్ల అయితే మేము ఇది గేటెడ్ కమ్యూనిటీ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీనే ఇక్కడే ఎందుకు చూస్ చేసుకోవడం అంటే దీనికి ఇంకొక ప్లస్ పాయింట్ వల్ల దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకు అంటే దీనిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంది. సో చాలా వరకు ఇప్పుడు ఉన్న వాటిల్లో 90% ఏంటంటే అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ప్రీవియస్ లో చూసుంటారు కదా బెంగళూరు ఎంత వాటర్ స్కేర్సిటీని ప్రాబ్లమ్ ని ఫేస్ చేసింది అనేది. ఆ ప్రాబ్లం టైంలో కూడా ఇక్కడ ఆల్రెడీ ఫేజ్ 1 అనేది పెట్టారు. కరోనాకి ముందు నుంచి వాళ్ళు అంటే 2019 నుంచి ఫేజ్ 1 అనేది ఉంది ఇక్కడ. వాళ్ళకి ఆ టైంలో కూడా ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉండడం వల్ల వాళ్ళైతే వాటర్ స్కార్సిటీని ఏమీ ఫేస్ చేయలేదు. వాళ్ళు ఎవ్రీడే ఖచ్చితంగా వాటర్ అయితే యూస్ చేసుకున్నారు. ఒక్క రోజు కూడా వాటర్ లేకుండా లేదంట. సో దాన్ని బేస్ చేసుకుని మేమైతే ఇది తీసుకున్నాము. ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో మేము కూడా ఫ్యూచర్ లో మాకు వాటర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావని చెప్పి మేము ఈ గేటెడ్ కమ్యూనిటీని చూస్ చేసుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్, ఫస్ట్ మెయిన్ రీజన్. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అనేది అందరూ దృష్టిలో పెట్టుకుంటారు కదా. సో మాకైతే ఆ ప్రాబ్లం రాకూడదని. నాకు తెలిసి ఇంకా ఎక్కడైనా మీరు చూస్ చేసుకునేటప్పుడు కూడా అలాంటిది చూస్ చేసుకోండి. ఫ్యూచర్ కి మంచిది, మనకి ప్రాబ్లం ఉండదు అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి. సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ ఇదే అపార్ట్మెంట్ చూస్ చేసుకోవడానికి మేము ఇది ఫార్ అవే సిటీకి లేదు, అలా అని సెంటర్ ఆఫ్ ద సిటీ లేదు. సో మేము బాగా దూరంలో లేము,
దగ్గరగాను లేము. మా హస్బెండ్కి మా బాబు స్కూల్కి మేము దగ్గరగా ఉండేలాగా అయితే చూస్ చేసుకొని తీసుకున్నాము. ఇది మా హస్బెండ్ ఆఫీస్ టైంకి అయితే ఖచ్చితంగా 15 minutes అండ్ మా బాబుది అయితే బిలో 5 kilometers లోనే మేము చూస్ చేసుకోవాలనుకుంటున్న స్కూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ ఉంటే చాలు కదా. నెగటివ్స్ లో వచ్చేటప్పటికి అందరికి ఫస్ట్ మెయిన్ థింగ్ గుర్తొచ్చేది ఏంటో తెలుసా? హయ్యర్ కాస్ట్. నిజమే, అది మేము అగ్రీ చేస్తాము. అందరికీ ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కూడా. మాకు కూడా ఇంపార్టెంటే, మాకేం ఇంపార్టెంట్ కాదు అని కాదు. కాకపోతే ఏంటంటే మేము ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది అనేది మాకు కొంచెం నెగోషియబుల్ అనిపించింది ఈ రీజన్ అనేది. సో మేము అందుకని దాన్ని చూస్ చేసుకోలేదు. కానీ వెన్ కంపేర్ టు స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ అనేవి మనకి ఎమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే లాట్ ఆఫ్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల మనకైతే కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మెయిన్ థింగ్. సో కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అది అనేది నెగిటివ్ పాయింట్ కిందే వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల కొన్నిటి మీద డిసగ్రిమెంట్స్ అగ్రిమెంట్స్ ఇలా ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని ఇక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది. మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ అందరి బేసిస్ మీద వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అదొకటి కొంచెం నెగిటివ్ పాయింట్ కిందే వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మనం స్ట్రిక్ట్ గా కొన్ని రూల్స్ అయితే ఫాలో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే కాదు, మాక్సిమం గేటెడ్ కమ్యూనిటీస్ లో ఈ రూల్ అయితే ఉంటది. ఏంటంటే సండే వచ్చేటప్పటికి లౌడ్ నాయిస్ వచ్చే వర్క్స్ ఏం చేయకూడదు. అంటే మిక్సీ వేయకూడదు అలాంటివి కాదు. ఏదైనా ప్లంబింగ్ వర్క్ కానీ, డ్రిల్లింగ్ కానీ, లేకపోతే ఇంటీరియర్ వర్క్స్ లాంటివి సండేస్ చేయకూడదు. అండ్ మధ్యాహ్నం టప్పుడు కొంచెం స్లీపింగ్ అవర్స్ కాబట్టి 1 to 3 కానీ 1 to 4, 2 to 4 ఇట్లాగా కొన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్టికులర్ టైం పెట్టుకుంటారు. మార్నింగ్ ఈ టైం దాకా, ఈ టైం లోపు చేయకూడదు, నైట్ ఇలాగా ఇప్పుడు 9 to 7 వరకే చేయాలి, మధ్యలో స్లీపింగ్ అవర్స్ బ్రేక్ ఇవ్వాలి. ఇట్లాగా ఇలాంటి రూల్స్ అయితే ఖచ్చితంగా మనం పాటించాల్సి వస్తుంది. అది అందరి మంచి కోసం కాబట్టి అది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కొంతమంది డిస్టర్బ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన స్ట్రిక్ట్ రూల్స్ కొన్ని అయితే ఫాలో చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం నెగిటివ్ సైడ్ కే వస్తుందని నేను అనుకుంటున్నాను, పాజిటివ్ కంటే కూడా. ఎందుకంటే అవి కొన్నిసార్లు మనం పాటించడానికి కష్టంగా కూడా ఉండొచ్చు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా మార్చడానికి అయితే ఉండదు. మనం ఇచ్చిన అపార్ట్మెంట్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దానికి ఇంటీరియర్స్ చేయించుకోవడం అలా కానీ, మనం దాన్ని డిజైన్ మార్చుకోవడం కానీ, ప్లాన్ మార్చుకోవడం అట్లాంటివి ఏమి కుదరదు. అండ్ ఆల్సో ఎక్స్ట్రాగా మనం చేపించుకోవాల్సింది కూడా ఏదైనా ఉన్నా కూడా వాటికి మనకి ఎలో ఉండదు. కాబట్టి వాటిని కూడా మనం అగ్రీ చేయాలి. దీన్ని కూడా కొంచెం నేను నెగిటివ్ సైడ్ గానే చూసుకుంటా. వేరాజ్ మనం మామూలుగా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ లో కొన్ని ఎలో చేస్తారు, కొన్ని ఎలో చేయరు. కానీ గేటెడ్ కమ్యూనిటీస్ లో మాక్సిమం ఎలో చేయరు. సో అట్లానే మాకు కూడా ఎలో చేయలేదు. మేము కూడా కిటికీకి ప్లాంక్ పెట్టించాం కానీ క్లోజ్ చేయడానికి మాకైతే పర్మిషన్ లేదు. సో కిటికీ విండోస్ ని అలానే ఉంచి ప్లాంక్ పెట్టించాల్సి వచ్చింది. మీరు లాస్ట్ ఒక షాట్ లో చూస్తుంటారు కదా ప్లాంక్, చాలా మంది ప్లాంక్ ఎందుకు పెట్టించారు, క్లోజ్ చేసేయచ్చు కదా అని అన్నారు. కానీ ప్లాంక్ పెట్టించడానికి మెయిన్ రీజన్ అది, విండో క్లోజ్ చేయడానికి మాకు పర్మిషన్ లేదు, అందుకని ప్లాంక్ పెట్టించాం. ఇలాంటి అన్ని కూడా కొన్ని నెగిటివ్ సైడ్ గానే వస్తుంది. ఇప్పుడు ఇది మాకు నెగిటివ్ సైడే కదా, కావాలంటే క్లోజ్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేటప్పటికి ట్రాఫిక్ కి దూరంగా ఉంటాము మనం. ట్రాఫిక్ కి దూరంగా ఉంటాం అనేది పాజిటివే కదండి అని మీరు అనొచ్చు, కానీ అది చాలా వరకు నెగిటివ్ సైడ్ కే వస్తుంది. ఇందాక చెప్పా కదా, దానిలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఇందాక చెప్పాను. నెగిటివ్ ఏంటంటే మనం దేనికి వెళ్ళాలన్నా కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి, సిటీ సెంటర్స్ లో అట్లా ఉండవు కాబట్టి కమ్యూనిటీస్, మనం కొంచెం ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మనకి ట్రావెలింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఒక చోటకి వెళ్ళాలన్నా, ఏదైనా క్యాచ్ చేయాలన్నా, ఏదైనా సరే కొంచెం ముందుగా బయలుదేరాలి, లేకపోతే ఎక్కువ టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దట్ అది కూడా ఒక నెగిటివ్ సైడ్ కే వస్తుంది. సెంటర్ లో ఉండకపోవడం వల్ల మనం చాలా వరకు దూరంలో ఉంటాము అండ్ టైం ఎక్కువగా బయటకు వెళ్ళాలంటే టైం పడుతుంది అనమాట. ఇది కూడా ఒక నెగిటివ్ సైడ్ గానే వస్తుంది. సో ఓవరాల్ గా పాజిటివ్స్ నెగిటివ్స్ నాకు తెలిసినవి అయితే చెప్పాను. ఇంకా మీకు ఏవైనా పాజిటివ్ తెలిసినా నెగిటివ్ తెలిసినా నాకైతే కామెంట్స్ లో చెప్పండి. నేను చెప్పిన ఓవరాల్ గా ఒక పాయింట్ లో చెప్పాలంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎమ్యూనిటీస్ అండ్ అసోసియేషన్స్, వాటి వల్ల ఫెస్టివల్ వైబ్స్ కానీ, అలాగే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఒకటి. అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి మనకి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి హయ్యర్ కాస్ట్ ఆఫ్ రీసేల్ అండ్ మనకి రెంటల్ కానీ దానికి ఎక్కువ ప్రైజింగ్ అనేది వస్తుంది. ఈ 5 పాజిటివ్స్ అయితే. నెగిటివ్ వచ్చేటప్పటికి హయ్యర్ కాస్ట్
కంపేర్ టు మామూలు దానికి. అంటే ఎక్కువగా మనం పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది, కాస్ట్ ఆఫ్ బయింగ్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దూరంగా ఉంటాయి. థర్డ్ వచ్చేటప్పటికి మనం చాలా వాటిల్లో కాంప్రమైజెస్ అవ్వాల్సి వస్తుంది కొన్ని సార్లు. అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఏమి మనం చేంజ్ చేయడానికి వాటికి ఉండదు. అండ్ స్ట్రిక్ట్ రూల్స్. ఈ 5 నెగిటివ్స్, 5 పాజిటివ్స్ నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. ఎవరైనా సరే బెంగళూరులో ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నప్పుడు ఈ పాయింట్స్ మీకు ఎవరికైనా సరే యూస్ అవుతాయి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చితే గనక నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది 90% ఆఫ్ మై వ్యూవర్స్ లో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, సో దట్ నేను అక్కడ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పటి వరకు చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.